ఫ్రూట్ సలాడ్ అండి. దీనికి నేను వచ్చేసి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. ఇది మార్కెట్లో మనకు దొరుకుతుంది. దీంట్లో వచ్చేసి కొన్ని పాలు అనేది యాడ్ చేసుకున్నాను. చల్లటి పాలు, వేడి పాలు అనేది యాడ్ చేసుకోకూడదు. పాలు అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా గిలకొట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది మనకు ఏంటంటే ఎక్కువ చిక్కదనం కావాలి కస్టర్డ్ అని అనుకుంటే ఎక్కువ కస్టర్డ్ యూజ్ చేసుకోవచ్చు. పౌడర్ మామూలుగా మనకి కావాలి అనుకుంటే 2 స్పూన్స్ సరిపోతుంది. దీనికి వచ్చేసి నేను 1/2 లీటర్ పాలు అనేది తీసుకున్నాను. వీటిని మామూలుగా మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటున్నాను. వేడి చేసుకున్న దాంట్లో షుగర్, మనకి ఎంత క్వాంటిటీ అయితే షుగర్ మనం తినగలమో అంత క్వాంటిటీ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా పాలను మరిగించుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇది మనకు మరిగిన తర్వాత దీంట్లో వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకొని ఈ విధంగా పోసేసుకోవాలి. దీంట్లో కస్టర్డ్ పౌడర్లో మీరు కావాలనుకుంటే బాదం ఉంటుంది కదా, బాదం మిక్స్ పౌడర్ కూడా దొరుకుతుంది. ఆ బాదం మిక్స్ పౌడర్ అనేది కూడా కలుపుకోవచ్చు. నేను బాదం మిక్స్ పౌడర్ అనేది కలుపుకొని వేసుకున్నాను కస్టర్డ్. ఇది వేసుకుంటే ఏంటంటే మనకి బాదం, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనకి చిక్కపడుతున్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. కొంచెం మరగనివ్వాలి, ఎక్కువసేపు మరగనివ్వకూడదు. ఈ విధంగా మరిగిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఫ్యాన్ గాలికి కానీ లేదా మామూలుగా రూమ్ టెంపరేచర్లో కానీ ఈ విధంగా కలుపుకుంటూ చల్లార్చుకోవాలి. ఒకవేళ కలపడం ఆపేసామనుకోండి దాని మీద మీగడ అనేది కట్టుతుంది కాబట్టి మీగడ అనేది కడితే టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఈ విధంగా చల్లారిన తర్వాత ఖర్జూర అనేది మనకు పచ్చి ఖర్జూర కానీ ఎండు ఖర్జూర కానీ వేసుకోవచ్చు. అలాగే గ్రేప్స్, మనకి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. వాటర్ మిలన్, అదేవిధంగా బనానా. వేసుకొని మనం కలిపేసుకోవాలి. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఖర్జూర అనేది మనకు ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ కూడా మనకి ఎక్కువగా వస్తుంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తోటి ఈ విధంగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది మీకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తీసుకుంటే చాలా కూల్గా ఉంటుంది. దీంట్లో అదేవిధంగా కుంకుమ పువ్వు అనేది కూడా యాడ్ చేసుకున్నాను. కుంకుమ పువ్వు అనేది మనకి చాలా హెల్దీ కాబట్టి ఈ విధంగా కుంకుమ పువ్వు అనేది కూడా యాడ్ చేసుకున్నాను, అంటే గార్నిషింగ్ కోసం అన్నమాట. ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1/2 అవర్ తర్వాత చల్లగా కూల్గా మనము ఫ్రూట్ సలాడ్ ఉంది కదా, దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో దీనికి తోడు ఐస్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ సమ్మర్ అంటే ఈ ఎండలకి చాలా కూల్గా ఇలా ఫ్రూట్స్ అనేవి మనం విడిగా తీసుకోలేం కాబట్టి ఈ విధంగా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఫ్రూట్స్ అనే కాదు, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటితోటి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇదే విధంగా సపోర్ట్ అనేది చేయండి. మీకు ఇంకా మంచి రెసిపీస్ అనేవి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.